మీడియా మిత్రులకు నమస్కారం. ఆ ఫ్యాన్ బంద్ చేయి. దా శ్రీధర్ చైర్ అండ్ పైకి. మీడియా మిత్రులకు నమస్కారం. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనాలోచితమైన నిర్ణయం సైన్యంలో చేరికలను కూడా అవుట్సోర్సింగ్ ద్వారా చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ, ముఖ్యంగా ఈ దేశంలో ఉండే యువత తీవ్రమైన నిరసన తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగానే నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన దురదృష్టకర సంఘటనలు మీడియా మిత్రులు కళ్ళారా చూసి ఈ అంశాన్ని పాత్రికేయ మిత్రులకు తెలియజేయడానికి పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు, సంపత్ కుమార్ గారు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారు, అదేవిధంగా మా సోదరిమణి పి జనార్దన్ రెడ్డి గారి కూతురు శ్రీమతి విజయారెడ్డి గారు, గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్, అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు, మేమందరం కూడా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈ దేశం సమైక్యత కోసం, సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసి స్వతంత్రాన్ని తేవడమే కాదు, దేశంలో వివిధ సందర్భాలలో ఉద్వేగాలు పెరిగిపోతే వాటిని శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా చర్చించి దేశ ప్రజలకు భారత ప్రభుత్వం పట్ల విశ్వాసం కల్పించి భారత ప్రభుత్వం ఈ ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే పనిచేస్తుందని నమ్మకం కలిగించి ఈ దేశాన్ని సమగ్రంగా ఉంచడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలను అర్పించారు. గాంధీ కుటుంబం ముఖ్యంగా ఈ దేశం బాగుండాలి, వ్యక్తులుగా ఒకవేళ మేము చనిపోయినా ప్రాణ త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చివరి రక్తపట్టు వరకు ఈ దేశానికి దారబోయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ దేశంలో పరిపాలనమైన పారదర్శకత పాటించడమే కాకుండా ప్రజాస్వామ్యయుతమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ప్రభుత్వం పట్ల ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాలను, చాలా బాధాకరమైన పరిస్థితులను అసలు ఏ విధంగా ఈ ప్రభుత్వానికి చెప్తే అర్థమవుతుందో మాకైతే అర్థమవుతలేదు. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశానికి రెండు కళ్ళు అని చెప్పి జై జవాన్ జై కిసాన్ అని ప్రపంచ దేశాలకు తెలియజెప్పి ఈ దేశం యొక్క బలం, ఈ దేశం యొక్క బలగం జవాన్ అండ్ కిసాన్ అని చెప్పి చెప్పడం జరిగింది. రైతులు ఈ దేశానికి వెన్నెముకైతే సైనికులు అహర్నిశలు ఈ దేశానికి కంచేసి కాపాడే పోరాట యోధులు ఈ దేశం సమగ్రంగా సమైక్యతతో అభివృద్ధి పదం వైపు నడవాలి అంటే రైతులు, సైనికులు కలిసికట్టుగా మూకుమ్మడిగా ఈ దేశ అభివృద్ధిలో రెండు కళ్ళలాగా పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. అందుకే కాంగ్రెస్ పార్టీ జై జవాన్ జై కిసాన్ అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకురావడం ద్వారా ప్రజలలో దేశభక్తిని రగిల్చి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్న రైతుల గురించి, సైనికుల గురించి ఒక గొప్ప సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ముక్త్ భారత్ అని బీజేపీ కాంగ్రెస్ మీదనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అనుకున్నాం. కానీ మేము ఇచ్చిన నినాదంలో ఉన్న అత్యంత కీలకమైన పాత్ర పోషించిన రైతుల మీద, సైనికుల మీద కక్ష కట్టింది
విద్వేషపూరితమైన చర్యలకు పాల్పడుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలను ఈరోజు గమనించిన ఎవరికైనా అర్థమవుతుంది. రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకురావడం ద్వారా రైతుల నడ్డి విరిసి రైతు అనేవాడు ఆత్మగౌరవంతో బ్రతకడానికి వీల్లేదు, రైతు అనేవాడు అదానీ అంబానీ అమెజాన్ల కింద కట్టు బానిసలుగా బ్రతకాలి, భూమిని నమ్ముకున్న దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మళ్ళీ శాశ్వతంగా అదానీ అంబానీ మోచేతి నీళ్లు తాగి బ్రతకాలి అని చెప్పి మళ్ళీ మధ్య యుగాల వైపు ఈ దేశాన్ని నడిపించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేసింది. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చర్చించిన తర్వాత చేయాల్సిన చట్టాలు చేసి తర్వాత చర్చిస్తా అంటాడు. ఈ పరిస్థితులను ప్రజాస్వామ్య ప్లాట్ఫామ్స్ మీద చర్చించడానికి అవకాశం ఇవ్వకపోవడంతో లక్షలాది మంది రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు, బందులు పాటించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయడమే కాకుండా ఢిల్లీ సరిహద్దుల్లో ఎండకెండి వానకు తడిసి చలికి వణుకుతూ 700 మంది రైతులు ప్రాణ త్యాగాలు చేసి శాశ్వతంగా రైతులను బానిసలుగా కట్టుబానిసలుగా చేసి అదానీ అంబానీ అమెజాన్లకు అప్పచెప్పడానికి పోతే దాని మీద యుద్ధమే ప్రకటించారు రైతుల మీద కక్షాపూరితమైన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి దెబ్బతీయాలని చూసిన మోడీని మెడలు వంచి ఏ ప్రభుత్వం అయితే విర్రవీగి దేశంలో ఉండే రైతుల అభ్యున్నతి కోసం మేము చట్టాలు చేసినామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వాన్ని మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకునే వరకు, ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు ఈ దేశంలో ఉండే రైతులు విశ్రమించలేదు. వందలాది మంది ప్రాణాలు ఫనంగా పెట్టైనా సరే నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలని రైతుల పోరాటంతో ఈ జాతికి, ఈ దేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా క్షమాపణలు చెప్పి చట్టాలను ఉపసంహరించుకునే పరిస్థితి వచ్చిందంటే ప్రపంచ దేశాల ముందు నరేంద్ర మోడీ గారు దేశానికి తలవంపులు తీసుకొచ్చిండు. ఈ రకమైన దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డ నరేంద్ర మోడీ నడ్డి విరిసిండ్రు ఈ దేశంలో రైతులు. ఇక ఇవాళ జరుగుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా మీడియా మిత్రులకు కూడా సూచనప్రాయంగా కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్నాం. ఈ దేశం యొక్క రక్షణ శత్రు దేశాలు కాలు దువ్వుతున్నాయి. ఒక పక్కన పాకిస్తాన్, ఇంకొక పక్కన చైనా ఆక్రమించుకోవడానికి కమ్ముకొస్తూ యుద్ధ మేఘాలను సృష్టించి ఈ మధ్యకాలనే మన సైనికుల మీద దాడి చేస్తే సంతోష్ బాబు అని మన బిడ్డ ఒక సైన్యాధికారి ప్రాణాలు త్యాగం చేసి నిలువరించే ప్రయత్నం చేసి ఈ దేశం యొక్క భద్రతను కాపాడేది మనం ప్రశాంతంగా ఈరోజు మన ఇళ్లల్లో నిద్రపోగలుగుతున్నామంటే ఈ దేశం యువకులు సైన్యంలో చేరి ఈ దేశాన్ని అహర్నిశలు కంటికి రెప్పలా కనుమూయకుండా కాపాడుతూ సియాచిన్ ప్రాంతంలో -40 డిగ్రీలు 50 డిగ్రీలు చలిలో వణుకుతూ కశ్మీర్లో ఎత్తైన ప్రాంతంలో అదేవిధంగా చైనా సరిహద్దుల్లో ప్రాణాలను త్యాగం చేసి ప్రాణాలను ఫనంగా పెట్టి ఈ దేశాన్ని పహారగాస్తురు కాబట్టి ఈరోజు మనం అందరం ప్రశాంతంగా మన ఇళ్లలో నిద్రపోగలుగుతున్నాం, మన కుటుంబాలతో మనము గడపగలుగుతున్నాం సమయాన్ని. అట్లాంటి సైనికులకు సంబంధించిన సైనికులను అత్యంత గౌరవంగా చూడాల్సిన ప్రభుత్వం సైన్యంలో జరగాల్సిన నియామకాల మీద దుందుడుకు చర్యలకు పాల్పడి అర్థం పర్థం లేని చర్చలు లేని నియంతృత్వ పోకడలతోటి 4 గోడల మధ్య నరేంద్ర మోడీ గారికి ఎవరు సలహాలు ఇచ్చిండ్రో, దీన్ని ఎందుకు దేశ యువకుల మీద ముఖ్యంగా సైన్యం యొక్క నియామకాల మీద దీన్ని ప్రయోగించాలనుకుంటుండో నాకైతే అర్థం కాలే. అగ్నిపథ్ పథకం అంటే ఈరోజు సైన్యంలో చేరే యువకులు 4 సంవత్సరాలు సైన్యంలో చేరిన తర్వాత ఇక ప్రభుత్వంతో కానీ ఉద్యోగంతో కానీ దేంతో కానీ ఎలాంటి సంబంధాలు లేకుండా అనుబంధం లేకుండా వాళ్ళని బయటికి పంపించే కార్యక్రమము గత 2-3 ఏళ్ల నుంచి కోవిడ్ నుంచి దేహ దారుఢ్య పరీక్షలు పాస్ అయ్యి రాత పరీక్షలకు గత 2 ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా యువకులు ప్రిపేర్ అవుతున్నారు. యువకులు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో పిడుగుపాటు చర్యగా ఈ అగ్నిపథ్ పథకాన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినరు.
వాస్తవంగా ఇంత పెద్ద విధానపరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలనుకున్నప్పుడు పార్లమెంట్లో చర్చించాలి, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాలి, సంబంధిత పౌరులతోటి దేశవ్యాప్తంగా ఒక అవగాహన సదస్సులు నిర్వహించాలి. సైన్యంలో చేరమని ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తారో అదే విధమైన జిల్లాల వారీగా అవగాహన సదస్సులు పెట్టి ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న నూతన నియామక చట్టాలను యువకులకు వివరించాల్సిన అవసరం ఉంది. కాలేజీలలో అవేర్నెస్ ప్రోగ్రాములు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాలేజీలలో కూడా డిబేట్, యూనివర్సిటీలలో కూడా చర్చలకు పెట్టి వాళ్ళ అభిప్రాయాలను సేకరించి, ప్రతిపక్షాల యొక్క అభిప్రాయాలను సేకరించి పార్లమెంటులో చర్చించి ఒక పకడ్బందీ నిర్ణయం, పకడ్బందీ చట్టం చేసినుంటే ఈరోజు దేశంలో ఈ ఉద్వేగమైన పరిస్థితులు, ఉద్విగ్నమైన పరిస్థితులు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే పరిస్థితులు రాకపోయేటి. నిన్నటికి నిన్న సికింద్రాబాద్లో జరిగిన సంఘటన యువకులల్లా ప్రభుత్వం పట్ల వ్యతిరేక విధమైన ఆలోచన, ప్రభుత్వం యువకుల యొక్క సహనానికి పరీక్ష పెట్టినట్టుగా వ్యవహరించడం, ఏమాత్రం చర్చించకుండా మా ఇష్ట రాజ్యాంగ చట్టాలను చేస్తాం, మీరు తల వెంచుకొని జీ హుజూర్ అన్నట్టుగా మీరు ఉండాలని చేస్తున్న చర్యలను, ఆ చర్యలకు ప్రతిఫలంగానే దేశవ్యాప్తంగా జరిగిన నిన్న సికింద్రాబాద్ సంఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీ హింసకు వ్యతిరేకం. మేము మహాత్మా గాంధీ వారసులం. దేశ స్వాతంత్రాన్ని శాంతియుత పోరాటాల ద్వారా సాధించిన వాళ్ళం. కాంగ్రెస్ ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించదు, హింసకు మద్దతు ఇవ్వదు. ఏ నిరసనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమకారులకి సూచన చేస్తూనే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రజలు శాంతియుతంగా నిరసన తెలిపినప్పుడు, వేలాది మంది రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆలోచన ప్రభుత్వం చర్చల ద్వారా తెలుసుకోవాలి. వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని పరిపాలనలో ఒక మంచి చర్యలకు దారితీయాలి. కానీ ప్రభుత్వం వాళ్ళని చేతగాని వాళ్ళుగా, వాళ్ళు ఏం చేసినా లెక్కలేనితనంగా, చేసే వాళ్ళని అవమానించే విధంగా, లేకపోతే చేసే వాళ్ళని చిన్న చూపు చూసే విధంగా వ్యవహరించడంతో అసహనానికి ప్రభుత్వం కారణమైంది. ఈరోజు ప్రభుత్వాలు ఈ సమస్యను సానుకూలంగా చర్చిస్తాం, పరిష్కరిస్తాం. ఇంకొక 20 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. పార్లమెంట్లో చర్చ పెట్టడం ద్వారా ఇది ఏ రకంగా దేశానికి మంచిదో వివరించే అవకాశం ప్రధానమంత్రి గారికి బ్రహ్మాండంగా ఉండే. హడావిడిగా ఈ పథకాన్ని తెచ్చి నెత్తి మీద రుద్ది ఇవాళ యువకుల చావుల కారణమైంది. ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతానికి సంబంధించిన రాకేష్ అనే ఒక యువకుడు చనిపోయాడు. ఆ యువకుడి యొక్క ఆదర్శం దేశ సైన్యంలో పనిచేసి దేశం యొక్క గౌరవాన్ని కాపాడాలన్న ఆలోచన. వాళ్ళ సోదరుడు ప్రయత్నం చేసిండు, ప్రమాదం వల్ల అతను సైన్యంలో చేరలేకపోయిండు. వాళ్ళ సోదరిమణి చేసింది, ఇవాళ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉద్యోగం చేస్తుంది. తను కూడా భారత సైన్యంలో పనిచేయాలనుకొని ప్రయత్నం చేసిండు. 2 ఏళ్ల నుంచి కోచింగ్ సెంటర్లకు పోయి దేహదారుఢ్య పరీక్షల్లో పాస్ అయ్యి రాత పరీక్షలు రాసే సమయంలో ఇలాంటి తలాతోకలేని నిర్ణయాల వల్ల, విధానపరమైన ప్రకటనల వల్ల గందరగోళానికి గురై వేలాది మంది నిన్న నిరసన తెలపడానికి వచ్చింది. వాళ్ళని శాంతియుతంగా నిరసన తెలిపే వాళ్ళను పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు, సిఆర్పిఎఫ్ వాళ్ళు లాఠీచార్జీ చేయడంతో అక్కడ గందరగోళమైన పరిస్థితులు వచ్చి అసలు ఏం జరుగుతుందో, ఎవరెవరి మీద దాడి చేస్తారో, ఏం జరుగుతుందో తెలియని క్షణికావేశంలో అక్కడ హింస జరిగింది. ఆస్తులు ధ్వంసం చేసిండ్రు. ఇది మంచిది కాదు. కానీ సంయమనం పాటించాల్సిన పోలీసులు సంయమనం పాటించకుండా కాల్పులు జరపడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఇవాళ యువకులు బలైనరు, కొంతమందికి తీవ్రమైన గాయాలైనవి. దీనికి కారణము కేంద్ర ప్రభుత్వం యొక్క అనాలోచితమైన చర్య. ఈ చర్యలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించాల్సిన కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడ బాధితులతో మాట్లాడాల్సిన వదిలేసి ఢిల్లీలో పోయి అమిత్ షాతో కూర్చొని ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఇప్పుడు తీరిక దొరికింది వాళ్ళకు.
ఈ ట్విట్టర్లో ఏదో పెట్టిండు, దీని మీద ఆయన మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళిద్దరు కలిసి యువకుల యొక్క భావోద్వేగాలను స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవడానికి, చర్చను మొత్తం తప్పుదోవ పట్టించడానికి ఈరోజు కిషన్ రెడ్డి, కేటీఆర్ పాల్పడుతున్నారు. డ్రామారావు ట్విట్టర్లో పెట్టిండంటే దానికి కిషన్ రెడ్డి గారు స్పందించినంట. ఏం నాటకం ఆడుతురా మీరిద్దరు కలిసి? మీరిద్దరు తోడు దొంగలే కదా. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తయింది. ఆ లెక్కన 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 16 కోట్ల ఉద్యోగాలు ఒకవేళ ఇచ్చుంటే తెలంగాణకి 50 లక్షల ఉద్యోగాలు రావాలి. తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువకుడికి ఈ పాటికి ఉద్యోగం వచ్చి ఉండేది, నరేంద్ర మోడీ ఉద్యోగం ఇచ్చినుంటే. రెండవ పక్కన రాష్ట్ర ప్రభుత్వం కలుపుకుంటే చంద్రశేఖరరావు గారు ఇంటికో ఉద్యోగం అంటే 2 సార్లు అధికారంలోకి వచ్చి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరికీ ఉద్యోగాలు వచ్చిన ప్రజలు తిరస్కరించినా, ఓడగొట్టినా మళ్ళా ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్ప మనకు మాత్రము, మన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలే. వీళ్ళిద్దరు దోషులే, వీళ్ళిద్దరు నేరగాళ్ళే, వీళ్ళిద్దరు ప్రజా వ్యతిరేకులే, ప్రజా కంటకులే. నరేంద్ర మోడీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజాద్రోహులు. ఈరోజు యువకులు భావోద్వేగానికి లోనై రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపి ఆందోళనల్లో పాల్గొంటుందంటే నరేంద్ర మోడీ ఎంత కారణమో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా అంతే కారణం. చచ్చిపోయిన పిల్లగాడి ప్రాణానికి 25 లక్షలు ప్రకటించేసి దాని మీద టీఆర్ఎస్ జెండా కప్పి రాజకీయ ప్రయోజనం పొందాలని స్వార్థపరమైన ఆలోచనతోటి కేసీఆర్ గారు కుట్రలు చేస్తున్నారు. ఇది నీచమైన చర్య, అసహించుకునే చర్య. సమాజం అంతా అసహించుకుంటుంది కేసీఆర్ను. నువ్వు నిజంగానే ఈ చర్యను వ్యతిరేకించుంటే నీకు 16 మంది ఎంపీలు ఉన్నారు, గాడిదలను కాస్తుండ్రా. నిన్న మొన్న పదే ఢిల్లీకి పోయినావు. ఈ విధానాన్ని వ్యతిరేకించుకుంటూ ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయలేదు నీ పార్లమెంట్ సభ్యులు, పార్టీ అధ్యక్షుడిగా నువ్వు? చచ్చిన తర్వాత శవాల మీద పేలాలు ఎరక తిన్నట్టు శవాల మీద ఓట్ల రాజకీయం చేయాలని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. వీళ్ళిద్దరు కారణం. అందుకే బేషరతుగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. తక్షణమే అగ్నిపథ్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. పాత విధానం ఏదైతున్నదో ఆ విధానం ప్రకారంగా సైనికుల నియామకాలు జరగాలి. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పిలిపించిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళు సహకరించారు, ఎంఐఎం వాళ్ళు కూడా అందులో గూడుపుటాను అని కిషన్ రెడ్డి బుద్ధి లేకుండా మాట్లాడుతుండు. కిషన్ రెడ్డి అంటే కొంచెం జ్ఞానంతో మాట్లాడతాడు అనుకున్నా. పోనీ సికింద్రాబాద్లో మేము చేసినాం. నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే వారణాసిలో బస్సులు పగిలినాయి, రైళ్లు తగలబడ్డాయి, ప్రభుత్వ కార్యాలయం మీద దాడి చేసిరు. యూపీలో యోగి ప్రభుత్వం ఉంది, బుల్డోజర్ ప్రభుత్వం ఉంది. యోగి మోడీ ఇద్దరు ప్రాతినిధ్యం వహించే వారణాసి, ప్రధానమంత్రి ఎక్కడి నుంచి అయితే ఎన్నికయ్యిండో ప్రధానమంత్రి పార్లమెంటు నియోజకవర్గంలో వేలాది మంది యువకులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపినరు. రైల్వే కార్యాలయాలను పగులగొట్టిరు, ఆర్టీసీ బస్సులను పగులగొట్టిరు. వేలాది మంది యువకులు ఈరోజు వారణాసిలో నిరసన తెలుపుతున్నారు. మరి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందా? బుద్ధి ఉండాలి ఏదైనా మాట్లాడేటప్పుడు, ఆరోపణ చేసేటప్పుడు. ఇక వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడతాడు, సరే ఆయనకు ఉన్న అవగాహన అంతే, ఆయన గురించి చెప్పడం లేదు. కానీ బాధ్యత కలిగిన కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ పిలుపిచ్చింది, టీఆర్ఎస్ సహకరించింది, ఎంఐఎం అందులో చేరింది. ఏం మాటలు ఇవి? అర్థం పర్థం ఉండే మాటలేనా? రాజకీయాలు మాట్లాడే సందర్భమా? అసలు జరిగిన సంఘటనను తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసి అమిత్ షా దగ్గర పోయి కూర్చొని ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించి ఆ కుటుంబంలో ఒకరికి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం ఇప్పించనుంటే మానవత్వం చాటుకున్నట్టు ఉంటుండే. అంతే తప్ప ట్విట్టర్లో వాడేవాడు పోస్ట్ పెడతాడు, దానికి రియాక్ట్ అవుతాడు. వీళ్ళిద్దరు చూడు, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తే ఇద్దరం కలిసి దొంగ నాటకాలు ఆడదాం, యువకుల జీవితాలతో చెలగాటం ఆడదాం, నాకిన్ నోట్లు నీకిన్ నోట్లు అని డబ్బా పెట్టుకొని బిచ్చం ఎత్తుకుంటుండ్రు. విద్యార్థుల యొక్క పోరాటాన్ని చనిపోయిన యువకుడిని అడ్డం పెట్టుకొని ఓట్ల రాజకీయం చేయడం అత్యంత నీచాతి నీచమైన చర్య. ఈ నీచమైన చర్యలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ను, బీజేపీని తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. ఇవాళ 10 రాష్ట్రాలలో తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ తీవ్రమైన ఆందోళనకు కారణమైన అగ్నిపథ్ అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకొని
దేశ స్థాయిలో విస్తృతంగా చర్చలకు అవకాశం ఇచ్చి యువకులతోని సమ్మేళనాలు ఏర్పాటు చేసి మేధావులతోని విశ్లేషించి పార్లమెంటులో చర్చించి ఒక చట్టబద్ధమైన ప్రజలకు విశ్వాసం కలిగించే చట్టాలను చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా శవాల మీద పేలాలు ఏర్కతిన్నట్టు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల డ్రామారావు గారు నాటకాలు ఆపి దీనికి సంబంధించిన సహకరించే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం పేరు మీద నువ్వు మోసం చేసిన 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో. తక్షణమే ఆ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆరోపణలు చేసి తప్పించుకోవాలని చూడడం అనేది నీచమైన చర్య. మరి నిఘా వ్యవస్థలు గాడిదలంగా వస్తున్నాయి, పండ్లు దొంగతున్నాయి. నాయకులు ఎక్కడ పోతున్నారు వాళ్ళు వెనకాల పెట్టిరా. నిజంగానే కొన్ని సంస్థలు ఇట్లాంటి కుట్రలు చేస్తుంటే తిప్పికొట్టాల్సిన బాధ్యత కేంద్ర నిఘా సంస్థలకు, రాష్ట్ర నిఘా సంస్థలకు లేదా? ఇట్లాంటి తలతిక్క మాటలతో ఇంకా దీన్ని గందరగోళాన్ని చేస్తారు. అందుకే ఈరోజు అక్కడ మా దొంతి మాధవరెడ్డి గారు రాకేష్ ఎక్కడైతే చనిపోయిండో అక్కడ కావాల్సిన దహన సంస్కారాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు. నేను ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇప్పుడు బయలుదేరుతున్నా వరంగల్కి. ఇలాంటి పరిస్థితులు రావద్దని కోరుకుంటున్నాం. నేను విజ్ఞప్తి చేస్తున్న యువకులకు, హింస మనకి ఎలాంటి పరిష్కార మార్గాన్ని చూపించదు. శాంతియుతంగా కొట్లాడదాము, శాంతియుతంగా మన సమస్యలు పరిష్కరించుకుందాము. 100% ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వాలతో కొట్లాడుతున్న యువకులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నెలల తరబడైనా మనం పోరాటం చేద్దాం, ప్రభుత్వం మెడలు వంచుదాం. ఎవ్వరూ తొందరపడి ఆవేశానికి లోనయ్యి ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చుకోకండి. ప్రభుత్వ ఆస్తులు అంటే మన ఆస్తులే, వాటిని విధ్వంసం చేస్తే తిరిగి పన్నుల రూపంలో మన మీదనే ఆ భారం పడుతుంది. కాబట్టి ఈ అన్ని అంశాలను ప్రజలకు వివరించుకుంటూనే పోలీస్ కాల్పుల్లో చనిపోయిన రాకేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి, సానుభూతి తెలపడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు ఢిల్లీ నుంచి ఏఐసిసి నుంచి ఆదేశాలు వచ్చినాయి. నేను ఇప్పుడు వరంగల్కు బయలుదేరి అక్కడ దొంతి మాధవరెడ్డి గారు, నాయన రాజేందర్ రెడ్డి గారు ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని రకాలుగా అండగా నిలబడడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. నేను కూడా వరంగల్ బయలుదేరి రాకేష్ కుటుంబానికి అండగా నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అందుకే కేసీఆర్ని 25 లక్షలు కాదు, ఆ కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాల్సిందిగా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ₹1 కోటి ఒక ఉద్యోగం ఆ కుటుంబానికి ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తప్పకుండా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారితో, సోనియా గాంధీ గారి ఆఫీస్ నుంచే లేఖలు రాస్తాను, నేను రాస్తాను. కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయ స్థాయిలో ఈరోజు ప్రభుత్వం యొక్క అనాలోచితమైన నిర్ణయాల మీద ఎవరైతే పోరాటం చేస్తారో, ఎవరైతే కొట్లాడుతారో వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టొద్దు. వాళ్ళ మీద ఏ కేసులు పెట్టినా కూడా రేపు వాళ్ళ భవిష్యత్తుకు ప్రమాదకరంగా తయారైతాయి. కాబట్టి బేషరతుగా ప్రభుత్వం తప్పిదం వల్ల జరిగిన సంఘటనలు కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సానుభూతితో పరిశీలించి ఎవరి మీద కూడా కేసులు పెట్టొద్దు. ఒకవేళ కేసులు పెట్టినా కూడా తక్షణమే ఉపసంహరించి వాళ్ళతో చర్చించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విజయారెడ్డి గారే మాట్లాడతారు. వేదికనున్న పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా సంపత్ కుమార్ గారికి, అంజన్ కుమార్ యాదవ్ గారికి, శ్రీధర్ బాబు గారికి, లక్ష్మారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు ఈరోజు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ సిఎల్పి లీడర్గా ఉండి, ఆయన పార్టీలోనే ఉండి పార్టీలోనే పరమపదం చెందిన నాయకుడు. ఆయన ఆశయాల మేరకు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో రాష్ట్ర దేశ రాజకీయాలు నడవాలి అనే ఉద్దేశంతో నేను
మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డి గారిని కలిసి పార్టీలో త్వరలో జాయిన్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇట్లా ప్రెస్ మీట్ ఉందని. సరే, ప్రజా కోసం చేస్తున్న ఒక యుద్ధంలో వాళ్ళు పాల్గొంటున్నారు. సరే, నన్ను కూడా ఇక్కడ కూర్చోమంటే నేను వచ్చాను. కానీ డెఫినెట్గా రాజకీయాలంటే మనం చూస్తూ ఉన్నాము, రోజు దేశం ఏ వైపు వెళ్తుందో. అలాంటి పరిస్థితిలో కాంగ్రెసే ప్రత్యామ్నాయమని మేము కూడా గాంధీ ఫ్యామిలీతోటి, మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు ఆయన పుట్టినప్పటి నుంచి, మా తాత వాళ్ళప్పటి నుంచి కూడా కాంగ్రెసే. కాబట్టి ఉన్న పరిస్థితిలో డెఫినెట్గా మంచి భవిష్యత్తు ప్రతి ఒక్కరికి ఉండాలంటే కాంగ్రెస్ నాయకత్వంలో ముందుకు నడవాలనే ఉద్దేశంతో నా వంతు కృషిగా అన్ని పార్టీలు చూసాము, అంతా ఎవరేం చేస్తున్నారో గమనిస్తున్నాము. డెఫినెట్గా రాబోయే రోజుల్లో అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నాము. మా వంతు కృషిగా కాంగ్రెస్ పార్టీకి మా వంతు సేవలు చేయాలని అనుకొని ఇటు అందరితో మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీలో వెళ్తే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో మా ముఖ్య నాయకులతోటి కానీ మా ఫ్యామిలీతో కానీ మాట్లాడుకొని ముందుకు రావడం జరిగింది నా శ్రేయోభిలాషులతోటి. ఈరోజు ఎన్ని రోజుల నుంచో మేము మాట్లాడుకుంటున్నాం, కానీ ఈరోజు ఫైనల్గా రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్లో ఈ నెల 23న చేరాలనే ఉద్దేశంతో, అందరు సపోర్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని, సపోర్ట్ ఉండాలని. ఎందుకంటే మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా ప్రజానాయకుడిగా చూశారు. ఆయన మంచికి చెడ్డకి పార్టీలకు అతీతంగా కూడా పోరాడింది చూసాము. అదే బాటలో నేను కూడా రాజకీయాల్లో నాన్న ఆశయాలు ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఒకే ఉద్దేశంతో వచ్చాను. నాకు ఆలోచన వచ్చే వరకు, ఎందుకంటే నాకు ఒక గాడ్ ఫాదర్ లేకుండా ఇంతకుముందు కూడా మీ అందరికీ చెప్పాను, మాకు తోచినట్టు, ఎందుకంటే మా నాన్న సడన్గా మన మధ్యలో నుంచి వెళ్ళిపోవడము, మాకు తోచినట్టు మంచి చెడ్డ పెద్దలను కొంతమందిని కనుక్కొని ఒక బాటలో నడవాలని ఇంత దూరం ప్రయత్నం చేశాము. ముందు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మా వంతు కృషి మేము చేస్తూ ఉంటాము. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం. ఎంతోమంది నాయకులకి ఒక అవకాశం ఇచ్చింది, పెద్ద పెద్ద నాయకులని చేసింది. ఆ పార్టీలో అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని, నాతో పాటు నా కార్యకర్తలకు, నా నాయకులకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఇందులోకి రావడం జరిగింది. అందరం కూడా మేము పార్టీతో ఎంత ఆశిస్తున్నామో మేము కూడా పార్టీకి అంతే సపోర్టివ్గా నిలబడతామని తెలియజేస్తూ, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము. ఇక్కడ ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు, ఎందుకంటే అంజన్ కుమార్ యాదవ్ గారు పెద్దలు, మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఎంతో చనువు ఉంది, కాకా అని పిలుచుకుంటాము. వాళ్ళందరూ కూడా ఎంతోమంది పెద్దలు ఉన్నారు. అందరి అండదండలతోటి, అందరి సపోర్ట్ తోటి ముందుకు వెళ్తాము. డెఫినెట్గా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని. ఇప్పుడున్న ఎస్పెషల్లీ నిన్న చూసిన పరిస్థితిలో పొద్దున్నే లేచి టీవీ చూస్తే అందరు కూడా గందరగోళం ఏమవుతుందని రైల్వే స్టేషన్ మీద, అలాంటి ఇష్యూస్ రోజు ఒకటి వస్తున్నాయి. కామన్ మ్యాన్ కూడా చాలా టెన్షన్ పడుతున్నాడు రోజు ఏమవుతుందన్నది. అలాంటి రాజకీయ పరిస్థితుల్లో డెఫినెట్గా అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద కూడా బాధ్యత ఉంది. మేము పదవుల కోసమో కాదు, ఒక మంచి ఉద్దేశంతో పబ్లిక్కి ప్రజలకు ఎలాగైతే సేవ చేయాలనో మంచి ఉద్దేశంతో ఇందులోకి రావడం జరిగింది. అందులో ఎస్పెషల్లీ నాన్నగారు అంటేనే పీజేఆర్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే పీజేఆర్. ఆయన చేసిన సేవలను మనసులో గుర్తుపెట్టుకొని ఆయన ఎట్లయితే ఆశీర్వదించిండ్రో, ఎట్లయితే సపోర్ట్ చేసిండ్రో మాకు అదే సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాము. రాబోయే రోజుల్లో 100% మా వంతు కృషి మేము చేస్తాము. పార్టీని బలోపేతానికి చేయడానికి మేము మా వంతు ప్రయత్నంగా చేస్తాము. థ్యాంక్ యూ. అదే నేను చెప్పదలుచుకున్నాను. అబద్ధమో నిజమో కానీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న పరిస్థితిలో అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే అది ఒక నేషనల్ పార్టీ. అదే కాకుండా మన స్వాతంత్రానికి పోరాటం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్నో మంచి చెడ్డలు నిలదొక్కుకొని ఇందులో ఉన్న
ఒక ఫేస్ కాకుండా ఇంకొక ఫేస్ నాయకులను కూడా తయారు చేస్తూ సమయానికి అనుకూలంగా ప్రజల మంచి చెడ్డలకు నిలబడడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్లో నా ఆశయాలు నాకు వచ్చిన వరకు, అవకాశం వచ్చిన వరకు నేను సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాను. పరిస్థితులు అనుగుణంగా నేను ఇంకా కూడా ముందుకు వెళ్తాను. డెఫినెట్గా ఒక్కొక్క పార్టీ స్ట్రక్చర్ ఒక్కొక్క లెక్క ఉంటుంది. కాంగ్రెస్ అనేది సముద్రము. అదే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ పీజీఆర్ బిడ్డగా నా మీద అందరూ కూడా ఒక కాంగ్రెస్ చూపులు అయితే చూస్తూనే ఉంటుండే. ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఇమడలేని పరిస్థితి చాలా ఉండే. అదే చెప్తున్నాను కదండి, నాన్నగారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధంతో మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాము. వచ్చే రోజుల్లో మా వంతు కృషిగా మేము చేస్తూ ఉంటాం. నేను ఇప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు అన్నీ డీటెయిల్గా చెప్తాను, అందరికీ కూడా తెలియజేస్తాను. ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాము. డెఫినెట్గా ప్రతిదానికి జవాబు ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ. సంపత్ కుమార్ మిత్రుడు మాట్లాడుతారు. గౌరవ పిసిసి అధ్యక్షులు అన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన అన్ని విషయాలతోటి ఏకీభవిస్తూ ఈ సందర్భంగా ఒకటి రెండు విషయాలు గుర్తు చేయదలుచుకున్నాం. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం సైన్యంలో పనిచేయాలనేటువంటి తాహతాతో అనేక కష్టాల కోర్చి యావత్ భారతదేశంలో లక్షలాది మంది, తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని యావత్ ప్రపంచంలో సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యాంగాన్ని నిలపడానికి సర్వశక్తులు ఒడ్డే అంకిత భావమైనటువంటి వృత్తి సైన్యంలో ఉండే వృత్తి, సైన్యం చేసే వృత్తి కనుక అటువంటి ఒక పవిత్రమైనటువంటి వృత్తిని చేసి దేశానికి ఉపయోగపడదామనుకొని ముందుకొచ్చినటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువకులు, ఇక్కడ వేలాది మంది తెలుగు నిరుద్యోగ యువకుల ఉసురు పోసుకున్న ఈ రెండు ప్రభుత్వాలు, అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అగ్నిపత్ తేవడం వల్ల ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పోలీసు వ్యవస్థను నిర్వీర్యంగా నిరుద్యోగ యువకులను ఇంకా రెచ్చగొట్టే విధంగా, వారిని ప్రేరేపించే విధంగా వ్యవహరించడం వల్ల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అని చెప్పుకునే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రనే కలంకం చేసినారు రెండు ప్రభుత్వాలు కలిసి. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పెద్ద మరక, దేశం కొరకు ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడ్డ సైన్యంలో చేరడానికి ముందుకొచ్చినటువంటి యువకులను తుపాకీ కాల్పుల చేత రక్తపు మడుగులో 70 సంవత్సరాల స్వతంత్ర వసంతాన్ని రక్తమయం చేసినారు అటు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరియు రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బాధాతప్త హృదయంతో కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ముందుకు పోతుంది. దాంట్లో భాగంగానే మా అధ్యక్షుడి నాయకత్వంలో ఈరోజు అటు పోతా ఉన్నాం. ఇకపోతే రెండవది, బీద కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా కనుక చెప్తా ఉన్నా, రెండు చేతులెత్తి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు ఏం చదువు చదివినరో నాకైతే తెలియదు, కానీ ఈరోజు అది సికింద్రాబాద్ కావచ్చు, బీహార్ కావచ్చు, వారణాసి కావచ్చు, లక్నో కావచ్చు, లేకపోతే గుజరాత్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, జరుగుతున్నటువంటి వాటిల్లో బీద తల్లిదండ్రులు కష్టపడి పంపిన డబ్బులతో చదివి 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 8 సంవత్సరాలుగా ఉద్యోగం లేకుండా నిరాశ నిస్పృహలకు లోనై అప్పు చేసి ఇచ్చిన డబ్బులకు ఉద్యోగం రాలేదు, మా తల్లిదండ్రులు బాధపడతారనేటువంటి ఒక మానసిక వేదనతో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల జీవితాలతో, జీవిత ఆశయంతో, వారి ఆశయాలతో రాజకీయ పబ్బం గడుపుకోకండి అని చెప్పి అటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, నాకు తెలియదు బండి సంజయ్ ఏం చదివిండో, కానీ చదువు విలువ తెలియని బండి సంజయ్ విద్యార్థుల జీవితాలు ఆశయాలతో ఆడుకోవద్దు, దయనీయంగా మాట్లాడొద్దు అని రెండు చేతులెత్తి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇకపోతే అన్న చెప్పినట్లు ఈయన ట్విట్టర్ పిట్ట ఉద్యమం పేరిట వాళ్ళ నాయన అడ్డగోలుగా కలెక్షన్లు చేసి పంపిస్తే అమెరికాలో చదివిన కేటీఆర్
బీదోడి చదువుకున్నటువంటి వాల్యూ ఏం తెలుసు కేటీఆర్ అని నేను బీద నిరుద్యోగ యువకుల తరపున అడుగుతా ఉన్నా. అవహేళన చేస్తా ఉన్నాం. రాజకీయంగా ఈ రక్తాన్ని వాడుకోవడానికి చూస్తా ఉన్నాం. అమరులైనటువంటి దివంగతులైనటువంటి నిరుద్యోగ యువకుల రక్తంతో ఆడుకుంటా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు అని కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు చేతులెత్తి మొక్కి దండం పెడతా ఉన్నాం. ఇక మూడో విషయం చెప్తా ఉన్నా, పూర్తిగా పోలీసు వ్యవస్థ ఈరోజు భారతదేశంలోనే అత్యంత పటిష్టమైన డేగ కన్ను లాంటి పోలీసు వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పుకునే టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిర్రు, ఎక్కడ పోయింది మీ డేగ కన్ను అని అడుగుతా ఉన్నాం. పూర్తిగా నిర్వీర్యమైపోయింది. పోలీసులు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా పనిచేస్తూ రేవంత్ రెడ్డి ఎక్కడ పోతున్నాడు ఆడ అరెస్ట్ చేద్దామా, లేకపోతే సంపత్ కుమార్ని ఆడ హౌస్ అరెస్ట్ చేద్దామా, రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద ఈడీ చేస్తున్నటువంటి అనాలోచిత వివక్షపూరిత నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల లోపల మంచి స్పందన వస్తుంది. దాన్ని ఎట్లా అనగదొక్కాలనేటువంటి రాజకీయ స్వలాభాపేక్షతో మీరు పోలీసు వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ మీద నాయకుల మీద వాడుకున్నారు. వారిని అనగదొక్కడానికి వాడుకున్నారే తప్ప శాంతి భద్రతలను రక్షించడంలో పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది అన్నదానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి సికింద్రాబాద్ సంఘటన. కనుక ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధ్యక్షుడితో స్పష్టంగా శాంతియుతంగా ముందుకు పోదామని చెప్తున్నాడో, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇటువంటి నిరుద్యోగ యువకులకు వారి తల్లిదండ్రులకు ఎక్కడ వీలైతే అక్కడ, ఏ రకంగా వీలైతే ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అధైర్యపడొద్దు అని తెలియజేస్తూ రెండు పార్టీలు కూడా అటు కేంద్రంలో అగ్నిపథ్ను విరమించుకోవాలి. ఇక్కడ శాంతి భద్రతలను పరిరక్షించడంలో రాజకీయ లబ్ధిని ఆశించకుండా ముందుకు పోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ, వెంటనే సంయమనంగా ముందుకు పోని పక్షంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కార్యాచరణతో ముందుకు పోయి వీరికి అండగా నిలబడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. please subscribe for more videos. I dream. For more videos, subscribe I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.